యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. ఈ చిట్టమ్మ బండి దగ్గర తన మన భేదాలుండవు, అందరూ ఒక్కటే. నీలాంబరి, నువ్వు చూడటానికి టింగర్దాలా కనిపిస్తావు గానీ ఎంత గొప్ప మనసమ్మా అనేది. మా వదిన ఒట్టి అమాయకురాలండి. కడుపులో ఏమీ దాసుకోదు, మనసులో ఏదనిపిస్తే అదే చెప్పేస్తుంది. ఒట్టి పోలా మనిషి. చిట్టమ్మా చిట్టమ్మా, త్వరగా ఒక భోజనం పార్సిల్ కట్టు, కాళ్ళు కాలిపోతున్నాయి. అదేటి పిన్ని, కాళ్ళకి చెప్పులు లేకుండా వచ్చావేటి? వచ్చే దారిలో చెప్పులు తెగిపోయి చిట్టమ్మా. వెనక్కేం వెళ్తాంలే అని బండి దగ్గరికి వచ్చేసాను కదా అని వచ్చానమ్మా. తొందరగా ఒక పార్సిల్ కట్టమ్మా. అయ్యయ్యో, చెప్పులు తెగిపోయాయా అండి? అవునమ్మా, కాళ్ళు కాలిపోతున్నాయి. కాలిపోతే కాలిపోనివ్వండి, ఏం చక్క అప్పుడు చెప్పులు వేసుకునే పనే ఉండదు. కంగారు పడకండి, నేనొట్టి బోళా మనిషిని, అలాగే మాట్లాడుతూ ఉంటాను. కావాలంటే మా చిట్టమ్మని అడుగు, సేమ్ డైలాగ్ చెప్తుంది. చూడండి, వెళ్ళేటప్పుడు నా చెప్పులు వేసుకొని వెళ్ళండి. అమ్మా నీలాంబరి, ఆమెకు చెప్పులు లేవని నీ చెప్పులు ఇస్తున్నావా? ఏ మీరిస్తారా? నీది ఎంత గొప్ప మనసమ్మా. పేదవాళ్ళ కష్టాలు చూసి నువ్వు ఇంతగా చలించిపోతావని, ఇంతలా కరిగిపోతావని నేను అసలు ఊహించలేదమ్మా. మీరు ఇలా గుక్క పెట్టి ఏడుస్తారని నేను కూడా ఊహించలేదండి. చిట్టమ్మా, ఎదుగు పిన్ని. అమ్మా, అడగకుండానే చెప్పులు దానం చేసిన ధర్మాత్మురాలివి. 10 కాలాల పాటు చల్లగా ఉండమ్మా. అవునుదినా, ఆవిడికి చెప్పులు దానం చేసేసావో, ఇప్పుడు ఎండలో నువ్వెలా తిరుగుతావో? అది కా చిట్టమ్మా, ఆ చెప్పులేసుకుంటే నా కాళ్ళకి పుండ్లు పడుతున్నాయి, అందుకే ఇచ్చేశాను. ఆ విషయం తెలియక ఎమ్మెల్యే గారు చంటి పిల్లాడు ఏడ్చినట్టు ఏడుస్తున్నారు. ఏమో అనుకున్నారు కానీ కాంతమ్మ ఒక ఆణిముత్యాన్ని కనిందమ్మా. ఇలాంటి అమ్మాయి గనక రాజకీయాల్లోకి వచ్చిందంటే ప్రజల్ని కన్న బిడ్డలా కాపాడుతుందమ్మా. ఉన్నొక్క బిడ్డనే పెంచలేక నాన్న తంటాలు పడుతున్నాను. ఇక వీళ్ళందరినీ కన్న బిడ్డలుగా నేనేం చూసుకుంటాను? కావాలంటే మిమ్మల్ని కన్న తాతలాగా చూసుకుంటాను. కన్న తాతలా? అంటే ఆల్రెడీ కన్నబిడ్డ ఉన్నాడు కదండి, మీరేమో తాతలాగా ఉంటారు, అందుకే కన్న తాత అన్నాను. కన్న తాత దాంట్లేముందమ్మా. చిట్టమ్మా, నేను వస్తానమ్మా. అవకాశం ఉంటే మట్టుకు ఈమెని రాజకీయాల్లోకి రావడానికి ఒప్పించమ్మా. అమ్మా, నీకు రాజకీయాల్లోకి రావాలనిపిస్తే మొహమాట పడకుండా ఒక ఫోన్ చేయమ్మా. దానికి ఫోన్ ఎందుకండి? మా అబ్బాయికి డైపర్లు అయిపోయాయి, కాస్త డైపర్లు పంపిస్తారా? అక్క, నీకెవరితో ఏం మాట్లాడాలో తెలీదు సార్. మా అక్క మాటలు మీరేం పట్టించుకోకండి సార్. అవును సార్, నేను ఒట్టి బోళా దాన్ని, మనసులో ఏదనిపిస్తే అది మాట్లాడేస్తాను. కావాలంటే అడగండి, సేమ్ డైలాగ్ మా చిట్టమ్మ కూడా చెప్తుంది. వదినా, నేను వస్తాను తల్లి, ముదలే. ఎమ్మెల్యే గారు, మొత్తానికి ఎమ్మెల్యే గారిని బాలే బురుడి కొట్టించవదనా? చిట్టమ్మా, తలకే కూర పట్రా. అలాగే బాబాయ్. నమస్కారం ప్రెసిడెంట్ గారు. నమస్కారం. నమస్కారం అయ్యా, బాగున్నావా? బాగున్నా సార్. ఏంటి మీరిలా వచ్చారు? మన కాంతమ్మని ఎమ్మెల్యే అభ్యర్థిగా హైకమాండ్ ప్రకటించిందయ్యా. ఆ శుభవార్త చెప్పేద్దామని వచ్చాను. ఓహో, చాలా గొప్ప వార్త సార్. అమ్మా చింతామణి, ఇంకా సోతావేటే, ఇంత గొప్ప శుభవార్త చెప్పారు కదా, అది కాళ్ళ మీద పడిపో 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 పడిపో. అయ్యో, ఫోన్ పడిపోయింది. దీర్ఘ సుమంగళి భవ.
ఒక్క నిమిషం. ఆ ఫోన్ ఇటువు. ఏంటి సార్ అంత ఆశ్చర్యంగా చూస్తున్నారు? నీలో ఉన్న మరో కోణం చూస్తున్నా కాంతమ్మ. నాలో ఉన్న మరో కోణమా? ఏంటి సార్ అది? ఇదిగో చూడు. ఏంటి కాంతమ్మ గారు, మీరేమో ఈ బ్యాగ్లో స్వీట్లు హాట్లు ఉన్నాయన్నారు. తీరా చూస్తే ఇందులో వైజాగ్లో దొంగలించబడిన బంగారు విగ్రహాలు ఉన్నాయి. దీనికి మీ సమాధానం ఏంటి? అది 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 ఏమే ఈ వీడియో మీ దగ్గరికి ఎలా వచ్చిందే? మాకు రావడం ఏంటమ్మా, ఆల్రెడీ ఈ వీడియో సోషల్ మీడియా మొత్తంలో తెగ వైరల్ అయిపోతుందమ్మా. ఏంటమ్మా చేయాల్సిన ఏదో పనులన్నీ మీరు చేసి నా కూతుర్ని కొడతారేంటి? విశ్వాసఘాతకుల్లారా, జరిగిన దాంట్లో నా తప్పేం లేదని ఎమ్మెల్యే గారు కూడా తెలుసుకున్నారా? అందుకే నన్ను క్షమించి వదిలేశారు. అలాంటిది శుభవా అని ఎమ్మెల్యే టికెట్ తీసుకోబోతుంటే ఈ వీడియోని ప్రెసిడెంట్ గారికి చూపిస్తున్నారా? మీరిద్దరూ ఇంకొక క్షణం ఈ ఇంట్లో ఉండడానికి వీల్లేదు. వెళ్ళండి, గెట్ అవుట్. కాంతమ్మ, చెయ్యాల్సిన తప్పులన్నీ నువ్వు చేసి వాళ్ళనెందుకు నిందిస్తున్నావు? అది కాదు ప్రెసిడెంట్ గారు. సారీ కాంతమ్మ. వీళ్ళు చెప్పినట్టుగా ఈ వీడియో సోషల్ మీడియాలో హైలైట్ అయ్యుంటే మన పార్టీ హైకమాండ్ నీకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడానికి పొరపాటును కూడా ఒప్పుకోదు. కాదని నేను టికెట్ ఇచ్చినా ఈ వీడియోని అడ్డం పెట్టుకొని ప్రతిపక్షాలు ఏకిపారేస్తాయి, నిన్ను దోషిగా నిలబెడతాయి. దాంతో మన పార్టీ ఓడిపోవడం ఖాయం. అందుకనే నీకు టికెట్ ఇవ్వాలనే నిర్ణయాన్ని మార్చుకున్నాను. సార్ 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 ప్రెసిడెంట్ గారు, నా మాట వినండి. నేను ఎమ్మెల్యే కావాలని, ఆ తర్వాత మినిస్టర్ని కావాలని ఎన్నో ఎన్నో కలలు కన్నానండి. ఆ కళ్ళన్నీ కాల్చి బూడిద చేయకండి. మీకు దండ పెడతానండి. ఒక్క అవకాశం ఇవ్వండి సార్, గెలిచి చూపిస్తాను. ప్లీజ్ సార్. సారీ కాంతమ్మ, నువ్వింత చెడ్డ పేరు సంపాదించుకున్నావని తెలియక సీట్ ఇద్దాం అనుకున్నా. నువ్వు చేసిన పనులన్నీ కళ్ళారా చూశాక నేను సీట్ ఇస్తే నా అంత మూర్ఖుడు మరొకడు ఉండడు. కాకపోతే నీకొక చిన్న అవకాశం ఇస్తున్నాను. ఏంటి సార్ అది? ఎమ్మెల్యే అభ్యర్థిగా నీ కుటుంబంలో ఇంకెవ్వరిని నిలబెట్టినా అభ్యంతరం చెప్పకుండా సీటిప్పించే బాధ్యత నాది. నిజమా సార్? నా కుటుంబంలో ఎవరిని నిలబెట్టినా ఎమ్మెల్యే సీట్ ఇప్పిస్తారా? 100% ఇస్తాను. అలానే నీకు మాట కూడా ఇస్తున్నాను. కానీ నీకు మాత్రం ఇవ్వలేను కాంతమ్మ. సారీ. రే పదండ్రా. ఒరే పీరాజు, ఒరే పీరాజు! మీకు కావాలని చూపించలేదమ్మా. ఇప్పటికైనా మించిపోయింది అబ్బాయి గారినో అమ్మాయి గారినో నిలబెట్టండి అమ్మా. వాళ్ళు గెలిస్తే మీరు గెలిచినట్టే కదమ్మా. సరే సర్లే, పైకి లేచి చావండి. నిజం నిప్పు లాంటిది. ఈ రోజు కాకపోతే రేపైనా తెలుస్తుంది. సరే, ఏదైతే ఏంట్లే.
నా ఇంటి మనిషే ఈ నియోజకవర్గానికి ఎమ్మెల్యే కాబోతున్నారు. ఆ వ్యక్తి ఎవరన్నది త్వరలోనే డిసైడ్ చేస్తాను. నీ ఇంటి మనిషి కాకపోతే నీ రక్తం పంచుకు పుట్టిన నీ బిడ్డను మాత్రం కాదే, నా రక్తం పంచుకు పుట్టిన నా బిడ్డను ఎమ్మెల్యే చేస్తా. అలా చేయకపోతే నా పేరు పోతురాజు కాదే. చిట్టి, ఉదయం జరిగింది చూశాక వర్మ మనసులో మార్పు మొదలైందేమో అనిపిస్తోంది. అవునదినా, నా అంచనా కరెక్ట్ అయితే ఈ పాటికి వర్మ కూడా మన లత గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ఆయనకి ఉల్లిపాయ దోశ అంటే చాలా ఇష్టం అక్క. వదినా, వర్మ మనసులో ఏముందో తెలుసుకోవాలంటే ఒక చిన్న పని చేద్దామా? ఏంటి చిట్టి అది? ఇది ప్లాన్. సూపర్ గా ఉంది చిట్టి. ఓకే, ఆ పని చేద్దాం. నువ్వు వెళ్ళి లత ఫోన్ని అట్టుకొచ్చి. అలాగే. రే వర్మ, భోజనం చేయరా అంటే ఆకలిగా లేదు అన్నావు. కనీసం ఈ పాలైన తాగరా. వద్దమ్మా, కడుపులో ఏం బాలేదు. బాగాలేంది నీ కడుపా నీ మనసా? అమ్మా, నీ మొహం చూస్తేనే అర్థమవుతుందిరా నువ్వు లత గురించి ఆలోచిస్తున్నావని. లత గురించి నేనెందుకు ఆలోచిస్తానమ్మా? రే, నేను మీ అమ్మన్రా. నువ్వు పైకి చెప్పుకోలేకపోయినా నీ మనసులో ఏముందో నేను పసిగట్టగలను. అలాంటిదేం లేదమ్మా. నేనేం లత గురించి ఆలోచించట్లేదు. ఎందుకంటే లత ఎప్పటికీ నా శత్రువింటి కూతురే. మరి శత్రువింటి కూతురు అనేవాడివి ఇందాక లత గురించి తెగ బాధపడిపోయావు ఎందుకురా? తన మీద అంత జాలి చూపించావెందుకు? మనసా, నువ్వు చెప్పేది నిజమా? ఇందాక వాడు లత మీద జాలి చూపించాడా? లత గురించి పదే పదే తెలుసుకున్నాడా? చెప్పు మనసా. అదేం లేదండి, పాలు తాగమంటే తాగనన్నాడని ఊరికే నేనే లత గురించి గుర్తు చేశానంతే. నోరుమోయ్, వెధవ డ్రామాలు నా దగ్గర చూపించుకో. ఏదో మాయ మాటలు చెప్పి పిల్లోడి మనసు మార్చి లతకి దగ్గర చేయాలనుకుంటున్నావా? అదే జరిగితే భార్యవని కూడా చూడకుండా ప్రాణం తీసేస్తాను, జాగ్రత్త. ఎందుకు చంపుతారండి? భర్త భార్యను తలుచుకోవటం పాపమా? అదేమన్నా నేరమా? తాళి కట్టిన ప్రతి మగవాడు తన భార్యని తలుచుకుంటాడు. అదో పెద్ద నేరమైనట్టు మాట్లాడతారేంటి? నానా, ఇప్పుడు అమ్మ ఏమందని అలా కొట్టావు? నా భార్య కనుక ఆ శంకర్ నారాయణ కూతురు అయ్యుండకపోతే ఈ క్షణం తను నాతోనే ఉండుండేది, మనతోనే గడిపేది. దురదృష్టం కొద్దీ మీ శత్రువింటి కూతురు అవ్వటం వల్లే ఈ ఇంటికి దూరం అయింది. ఆ విషయం మీకు కూడా తెలుసు. ఏంట్రా నువ్వేనా ఇలా మాట్లాడేది? అవును నాన్న, నా బాధ లత ఈ ఇంటికి దూరం అయిందని కాదు, లత విషయంలో అమ్మని కొట్టినందుకు. ఓ, మీ అమ్మని కొట్టానని నీ కోపం వచ్చిందా? సారీ మనసా, నువ్వు ఇంకోసారి లత గురించి మాట్లాడుకో. నేను నీ మీద ఇంకోసారి చేయి చేసుకోను. సరే, ఇప్పటికే పొద్దుపోయింది, పడుకో. మనసా, పద.
రే వర్మ, నువ్వు మీ నాన్నగారికి ఎదురు తిరిగావా? నేనెదురు తిరగడం ఏంటమ్మా? నీ మీద చేయి చేసుకున్నందుకు నాకు కోపం వచ్చిందంతే. సరే అమ్మా, ఇప్పటికే లేట్ అయింది, వెళ్ళి పడుకో. నాకు తెలుసురా, ఏదో ఒక రోజు నువ్వు ఖచ్చితంగా మారుతావని, లత విలువేంటో తెలుసుకుంటావని. ఇదిగో. అవును, లత సత్తుంది, పడుకుంది. లత ఫోన్ చేస్తుందేంటి? ఎత్తాలా వద్దా? నా కోసం ఎవరి కాళ్ళలో పట్టుకుంది? తనతో ఒకసారి మాట్లాడితే ఏమవుతుంది? హలో లత. హలో హలో. ఇదేంటి కట్ అయింది? కట్ అయిందా, కట్ చేసిందా? హలో. ఇదేంటి తనే ఫోన్ చేస్తుంది, తనే కట్ చేస్తుంది? తనకేమన్నా పిచ్చా? ఉండి చెప్తా. సుసవా, ఈసారి మరిది చాలా ఆవేశంగా ఫోన్ చేశాడు. ఈ ఫోన్ ఇటుకెళ్ళి లత దగ్గర. అలాగే. ఎంత ఎలా? లత, ఫోన్ వస్తుంది నీకు. వర్మ ఫోన్ చేస్తున్నాడేంటి? అది కూడా ఈ టైంలో ఫోన్ చేస్తున్నాడు. హలో. ఏయ్, నీకేమన్నా కొంచెమైనా మైండ్ ఉందా? ఏం మాట్లాడుతున్నారండి? మీరు ఫోన్ చేసి నన్ను తిడతారేంటి? నేను ఫోన్ చేశానా? నేను ఫోన్ చేయడం ఏంటి? ముందు నువ్వే కదా ఫోన్ చేశావు. నేనా? నేనెందుకు ఫోన్ చేస్తాను? నేను పడుకునుంటే నా ఫోన్ రింగ్ అవుతుంటే నీలాంబరి వదిన చెప్తే తీశాను. అబద్ధం. నువ్వు నాకు ఫోన్ చేశావు, హలో అనేసరికి కట్ చేశావు. తిరిగి నేను చేస్తుంటే మళ్ళీ కట్ చేస్తున్నావు. నిజంగా నేను చేయలేదండి. చేసుంటే చేశానని చెప్తాను కదా. ఏమో, ఎవరికి తెలుసు? మాట్లాడాలనే చేసుంటావు, మొహం చెల్లగా ఆగిపోయి ఉంటావు. నాకేం తెలుసు? నాకెందుకు మొహం చల్లదు? నేనేమైనా తప్పు చేశానా? మరి లేకపోతే నేను తప్పు చేశానా? ఓహో, మా ఇద్దరిని కలపడానికి అక్క వదిన చేసిన నిర్వాకమన్నమాట. ఏమన్నా చెప్పాలనుకుంటే మొహమాట పడకుండా చెప్పొచ్చు. నేను అదే అనుకుంటున్నాను. మీరేదన్నా చెప్పాలనుకుంటే మొహమాటం లేకుండా చెప్పొచ్చు. చెప్పడానికే ఉంది. నువ్వు పొద్దున్న నా కోసం ఎన్నో అవమానాలు పడ్డావు, అందుకు థ్యాంక్స్. ఆ మాత్రం దానికి థ్యాంక్స్ ఎందుకులేండి? చెప్పాలనిపించింది కాబట్టి చెప్పాను. నచ్చితే తీసుకో, నచ్చకపోతే వదిలే. థ్యాంక్స్. ఎందుకు? మీకు నాకు థ్యాంక్స్ చెప్పాలనిపించినందుకు. ఓకే, మరి ఫోన్ పెట్టేనా? మీ ఇష్టం. ఏ, నీకు పెట్టేయాలని లేదా? మీకు పెట్టేయాలనుందా? అలా కాదు, మాట్లాడాలనుంటే మాట్లాడచ్చు. హలో సార్.
వినపట్లేదు సార్. హలో సార్. హలో సార్. నేను మళ్ళీ చేస్తాను, ఉంటాను. హలో, సిగ్నల్ లేదు సార్. అర్థమైందిలేండి. మీ నాన్నగారి మాట వినేసరికి మీ గొంతు మూగబోయింది. అక్క, ఇప్పుడు హ్యాపీయేనా?